మాటలన్నిటికీ జాగ్రత్తగా భాష్యకారులు చాలా అందమైన మాట, గవాదివత్ నాపి జాతిమత్వం అన్నారు. అంటే గోవుల వలె జాతిమత్వము లేదు దీని యందు. అంటే గోత్వజాతి గోవు యందు ఉంది కనుక గోవు గోత్వజాతి కలిగింది అనొచ్చు, వాచ్యత్వం అనొచ్చు, గోశబ్ద వాచ్యం అనొచ్చు. అలాగే ఇక్కడ లేదు. పోనీ సామాన్య విశేషభావం అద్వితీయం, రెండో వస్తువే లేదు కనుక సామాన్య విశేషభావం లేదు. పోనీ క్రియ ఉందా, పాచకాదుల వలె క్రియ ఉందా అంటే కాదు, అవిక్రియత్వ. ఇది ఎందుకు క్రియ లేదు కనుక పాచక అనే శబ్దం చేత ఎలా చెప్పబడ్డాడో అలాగా ఈ వస్తువు క్రియ కలిగింది కాదు కనుక పాచక శబ్దవాచ్యం కాదు. పోనీ గుణవత్వం ఉందా అంటే నీలాధివతు గుణవత్వం చెప్పచ్చు కదా అని, అంటే గుణం ప్రవృత్తి నిమిత్తంగా శబ్దాన్ని వాడచ్చు కదా అని ప్రశ్న అనమాట. అంటే నిర్గుణత్వ, గుణమే లేదు, ప్రవృత్తి నిమిత్తం లేదు అనేటువంటి మాట. అత నా అభిధానేన నిర్దేశం అర్హతి. ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చారు. అంచేత విధిముఖంగా ఓ శబ్దము చేత వాచ్యముగా దీన్ని చెప్పడం సాధ్యం కాదు అంటే అప్పుడు అలా అయితే చెప్పడానికి వీలు లేకుండా ఉండేది. అంటే శశ విషాణాది సమత్వాచ నిరర్థకత్వం తరిహి అన్నాడు. అంటే శశ విషాణము ఉంది. శశ విషాణం అంటే ఏంటి? చెవుల పల్లి కొమ్ము. దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే అది లేదన్నామండి. శబ్దవాచ్యం కాదు అన్న అంటే దానివల్ల అయితే పోనీ అలాంటి లేని వస్తువుని ఉపాసించి ప్రయోజనం ఏంటి? పూర్తిగా లేని వస్తువు శశ విషాణం అన్నారు, చెవుల పిల్లి కొమ్ము ఉండదండి అని. ఉండకపోతే దాని గురించి మనకి ఎందుకండి, దాని వల్ల మనకెందుకు అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. అది నిరర్థకం, నిష్ప్రయోజనం అయిపోతుంది కదా అని మళ్ళీ ఆక్షేపణ చేశారు. నర విషాణాది దృష్టేరివ తదృష్టేరపి నిష్ఫలత్వం చెప్పినట్లయితే అలా కాకుండా విశిష్టమైన అది విశిష్ట జాత్యాదిమతో రాజాదేరుపాదినస్య ఫలవత్వోపలంభాత్ ఇది శంకతే అన్నారు. అంటే అది ఏదైనా ఉండి దాని యందు ఏదైనా ఒక లక్షణాలు ఏవైనా ఉంటే వాడిని మనం వేడుకున్నా ఉపాసించినా దానివల్ల ఏదో లాభం ఉంటుంది. అది దానికి ఏమీ లేవు, అది ఎందుకు పనికిరాని వస్తువు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు పనికిరాదు కదా, నిష్ఫలం కదా, దాని ఉపాసన ఎందుకు అని కనుక చెప్పినట్లయితే దానికి ప్రశ్నకి సమాధానంగా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. శశ విషాణాది సమత్వాత్ నిరర్థకత్వం తరిహి. నిరర్థకత్వం నామ నిష్ప్రయోజనత్వం. అర్థం లేదని కాదు, ప్రయోజనం ఉండదు కదా అని అర్థం. నిష్ఫలమైపోతుంది అని అడిగారు. ఈ తురీయమైన వస్తువు కూడా శశ విషాణాదులతో సమానమైనది అయింది అన్నప్పుడు దాన్ని ఉపాసించడం ఎంత నిష్ఫలమో అలాగే ఈ తురీయమైన ఆత్మోపాసనం కూడా అంత నిష్ఫలం కావాల్సి వస్తుంది కదా అని అడిగారు. అంటే తరిహి నా ఆత్మత్వావగమే తురీయస్య అనాత్మతృష్ణావ్యావృత్తి హేతుత్వాత్ శుక్తికావగమే ఇవ రజత తృష్ణాయా. అది సమాధానం. దీనికి ప్రయోజనం ఉందా లేదా? ప్రయోజనం ఉంది అన్నాడు. ఏమిటి ప్రయోజనం అంటే తురీయస్య ఆత్మత్వ అవగమే, తురీయమైనది ఆత్మవస్తువు అని మీరు తెలుసుకున్నారనుకోండి, దానివల్ల వచ్చే లాభం ఏమిటి అని అంటే అవిద్యా తృష్ణాది దోషానాం సంభవాలు పోతాయి అని. ఇవన్నీ పోతాయి. ఎలా? ఉదాహరణ, ఇది సుక్తి అని మీరు తెలుసుకున్నప్పుడు దాని యందు రజత తృష్ణ అనేది ఉంటుందా? ఇది కేవలం ముచ్చిపు చెప్పే అని అన్నప్పుడు వెండి మీద ఉండే ఆశ పోతుంది కదా. ఇది వెండేమో అని అనుకుంటే ఆశ కలుగుతుంది. అది కాదు, ఇది వెండి కాదు, ముచ్చిపు చెప్పే అని తెలిసినప్పుడు ఈ ఆశ పోతుందిగా. అలాగే ఇక్కడ కూడా అనాత్మ తృష్ణ వ్యావృత్తి హేతుత్వ. అనాత్మ తృష్ణ, అనాత్మ వస్తువుల యందుండే ఆశ పోవడమే దీనికి ప్రయోజనం. ఇది ఆత్మ అని తెలుసుకుంటే అనాత్మ వస్తువుల యందుండే తృష్ణలు పోతాయి. తురీయస్య అనాత్మ తృష్ణ వ్యావృత్తి హేతుత్వాత్. ఏది ఆత్మత్వం దీని యందు తెలిస్తే తురీయస్య ఆత్మత్వ అవగమే అని వెనకన్వయం. ఈ తురీయమైనది ఆత్మవస్తువు అది కనుక అనుకున్నప్పుడు అనాత్మ యందుండేటువంటి కోరికలన్నీ పోతాయి. ఉదాహరణ ఏంటి? సుక్తికావగమే ఇవ రజత తృష్ణాయా. సుక్తిక అనే జ్ఞానం వచ్చినప్పుడు రజత ముందు తృష్ణ పోతుంది. నహి తురీయస్య ఆత్మత్వావగమే సతి అవిద్యా తృష్ణాది దోషానాం సంభవోస్తి. అది రాశారు. తురీయం ఆత్మ అని తెలిసినప్పుడు ఇక అవిద్య వల్ల దాని ఎందుకు కలిగినటువంటి అవిద్యా తృష్ణ అనేది ఉంటుందా అంటే ఉండడానికి వీల్లేదు. అనర్థత్వం లేదు అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు నిష్ఫలమైపోతుంది అనే ప్రశ్నకి సమాధానంగా ఇది అనర్థకం కాదు అనేటువంటి మాట చెప్పారు.
అంటే సర్వ అనర్థములకు కారణమైన తృష్ణాదుల్ని తోసిపుచ్చడమే, ఈ కోరికల్ని తొలగించడమే దీనికి ఫలం. ఆ మాట ఆనందగిరిలో చూసుకోండి. తురీయ నేత్యాజన అని రాసి, తురీయస్య ఆత్మత్వావగమే సతి సర్వ అనర్థహేతు తృష్ణాది దోష నివృత్తి లక్షణం ఫలముక్తం. ఇది ఫలం. అవి అనర్థ నివృత్తి, అనర్థముల యందుండేటువంటి తృష్ణ, అనర్థహేతువులైనటువంటి తృష్ణ, ఆశ, ఇలాంటివన్నిటినీ పోగొట్టడమే దీనికి ఫలము అనే మాట. ఇది ఎవరు చెప్పారు నీకు అంటే, దానికి విద్వదనుభవేన సాధయతి అని రాస్తున్నారు. దానికి విద్వదనుభవం చూపిస్తున్నారు. ఎలాగ ఉదాహరణ అని అంటే, నహి తురీయస్యాత్మత్వావగమే సతి అవిద్యా తృష్ణాది దోషాణం సంభవోస్తి నచ తురీయస్యాత్మత్వావగమే కారణమస్తి సర్వోపనిషదాం తాదర్థ్యేనోపక్షయాత్ తత్వమసి అయమాత్మా బ్రహ్మ తత్సత్యం స ఆత్మా యత్ సాక్షాద్ అపరోక్షాత్ బ్రహ్మ సబాహ్యాభ్యంతరో హ్యజః ఆత్మైవేదం సర్వం ఇత్యాదీనాం. ఇన్ని మాటలు రాశారు. వీటన్నిటికీ ప్రయోజనం ఏమిటి అని అంటే, ఆత్మత్వావగమమే ప్రయోజనం. తురీయం అశేష విశేష శూన్యం నా ఆత్మత్వేన అవగంతుం శక్యతే తద్ధేత్వభావాత్ ఇది తదత్రాహ నచేతి సర్వోపనిషదామిత్యుక్తమేవ ఉదాహరణదేశేన దర్శయతి తత్వమసీతి అని అంటే, తురీయము అనేటువంటిది ఆత్మ కావడానికి వీల్లేదు. ఆత్మగా తెలుసుకోవడానికి తగిన కారణాలు ఏమీ కనపట్టలేదు కనుక అది వాడు ఎవడైనా అడిగితే దానికి సమాధానంగా ఈ విద్వద్ అనుభవాలు ఉపనిషత్ వాక్యాలన్నీ చెప్పారు. తురీయస్య ఆత్మత్వ అనవగమే కారణం అస్తి. తురీయం ఆత్మ కాదు అనడానికి కారణాలు లేవు. తురీయం ఆత్మ అని ఎలా తెలిసిందన్నాడు. ఆయన కాదనడానికి కారణాలు ఏమున్నాయి అని. పోనీ కాదండి మీరు అలా అంతలాగా ముండిగా చెప్పొద్దు, ఉన్నాం కారణం ఏమిటి? ఉద్భుత అనుభవాలు ఉపనిషత్ వాక్యాలన్నీ దాన్ని ఆత్మగానే చెబుతున్నాయి. తత్వమసి స ఆత్మ సత్యం అయం ఆత్మ బ్రహ్మ తత్ సత్యం స ఆత్మ యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ఆత్మైవేదం సర్వ, అన్ని చోట్ల ఆత్మత్వం చెప్పారు కదా. ఈ విద్వద్ అనుభవాలు ఉపనిషత్ వాక్యాలు అన్నిటిలోనూ కూడా దాన్ని ఆత్మ అనే పదంతో చెప్పారు కాబట్టి ఆత్మత్వం దాని యందు ఉంది అనే మాట ఖాయం. ఆత్మత్వ అనవగమంలో హేతు ఏమీ లేదు అన్నాశ. నహి తురీయస్య ఆత్మత్వ అనవగమే కారణం అస్తి. ఇది ఆత్మ కాదు అనడంలో ఏ కారణాలు కనపడటం లేదు. ఎందువలన అంటే ఉపనిషత్తులన్నీ కూడా దానికోసమే పుట్టాయి. అంచేత ఆత్మత్వావగమం ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది అనే మాట తేలింది. అంచేత ఏం చేయాలి? ఇది దానికి శబ్దవాచ్యత్వం కుదరదు, ప్రవృత్తి నిమిత్తాదులేవి లేవు కనుక. కాబట్టి నిషేధముఖంగానే దాన్ని చెప్పాలి. అది ఏవం నిషేధముఖేనైవ తురీయోపదేశస్య సప్రయోజనత్వం ఉపపాద్య వృత్తానుపూర్వకం గ్రంథం అవతారయతి అని అక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నారన్నమాట. జరిగింది అన్నది తీసుకొచ్చి అంటే ఇక్కడ వరకు జరిగిన గ్రంథంలో మనం ఏం చెప్పారు అంటే, ఈ తురీయమైనటువంటి దాన్ని నిషేధముఖంగా చెబుతున్నారు. అక్కడ ప్రారంభం చేశారు. విషముఖంగా చెప్పొచ్చు కదా, నిషేధముఖంగా ఎందుకు చెప్పారు అనేది ప్రశ్న మొదలెట్టాడు ప్రక్రమంలో. విధిముఖంగా చెప్పడానికి వీలు పడదు. ఎందువలన అంటే ప్రవృత్తి నిమిత్తాలు ఏవీ లేవు కనుక అని సమాధానం మొదట్లో ప్రారంభం చేశాం. అలా అయితే శూన్యమైపోతుంది కదా అంటే, శూన్యమైపోవడం కుదరదు, విద్యా వికల్పాలు ఉన్నాయి కనుక దానికి ఆధారమైన వస్తువు ఉంటుంది అనే మాట చెప్పారు. అది దాని తర్వాత ప్రాణాది వికల్పము ఉందా లేదా అంటే, ఇది ఒకటి వస్తువు ఒకటి లేనిది అంటే, ఒకటి సద్వస్తువు రెండోది అసద్వస్తువులు, ఈ రెండింటికి సంబంధం కుదరదు అనేటువంటి గ్రంథంతో చెప్పుకొచ్చి శబ్ద ప్రత్యయ గమ్యం కాదు, శబ్దముల చేత తెలియబడ్డం సాధ్యం కాదు. ఏ వస్తువైనా శబ్దం చేత చెప్పబడాలి అంటే దానికి మనం అనుకున్నట్టుగా జాతి గుణ క్రియాదులైనా ఉండాలి, రూఢైనా ఉండాలి, సంబంధమైనా ఉండాలి. ఈ జాతి గుణ క్రియలు లేవు అన్నారు, రూఢి కుదరదు, ప్రమాణాంతర విషయం కాదన్నారు. సంబంధం అంటే సత్తుకి అసత్తుకి సంబంధం ఏమిటి అని కొట్టిపారేశారు. అంచేది ఏది కూడా కారణం దొరకట్లేదు కాబట్టి శబ్దవాచ్యం కాదు, కాబట్టి విధిముఖంగా చెప్పడం కుదరదు, నిషేధముఖంగానే చెప్పాలి అనేంతవరకు తేల్చుకొచ్చాను. సందేహం అండి, చెప్పండి. యశ విషానం నీకు ఎందుకు ఖండించలేదు? అది తుచ్చం కదా, మంది ఆత్మ తుచ్చం కాదు ఎందుకు ఖండించలేదు? తర్వాత చెప్తారా?
ఏది చెప్పేశారు కదా, ప్రమాణ విషయత్వం లేదు అని. అది విశిష్టంగా అలా కాదు, విశిష్ట రూపంలో ఉంది కానీ స్వాభావిక స్వరూపంగా లేదు అన్నారు కదా. అలా కాదండి, ఇందాక శశ విషానంలో ఉపయోగం లేదు అన్నారు ఆయన పూర్వపక్షి. అవును, మీరు శశ విషానం అది ఖండించకుండా ఉపయోగం లేనిది ఖండించారు ఈయన, అంటే ఉపయోగం ఉందని. అవును, అదొక రకం, అదొక రకం. రెండో దానికి శశ విషాణానికి సంబంధించి శశ విషాణము అనే దానికి చెవుల పిల్లి వేరేగా ఉంది, కొమ్ము వేరేగా ఉంది, రెండింటికి సంబంధం ఉండి దాన్ని ప్రసిద్ధి చేస్తున్నారు మీరు. అది విశిష్ట రూపంతో విషయం అవుతుంది. అక్కడ ఖండన ఉంది కదా ఆ మాట. విశిష్ట రూపేణ విషయత్వేపి స్వరూపత విషయత్వం లేదు. అదే ద్వితీయం దోషయతి నాపి, ద్వితీయం దోషయతి నాపీతి అన్నది ఆనందగిరిలో చూసుకోండి. విశిష్ట రూపేణ విషయత్వేపి స్వరూపేణ నిరుపాధిక ఆత్మన తద్విషయత్వం లేదు అవిషయత్వాత్ అనేటువంటి మాట. శశశృంగము దగ్గర అది లేదు, ఏది లేదు. శశం ఉంది విడిగా, విషాణాలు ఉన్నాయి, కానీ ఈ కొమ్ము ఆ శశ దానికి సంబంధించింది కాదు అనేది భ్రాంతి. అది కాదన్న ప్రశ్న గురుగారు, అనుకోవద్దు. మూడో లైన్ చదవండి, మూడో లైన్ చెప్పండి, 236 పేజీ. అతో అభిధానేన నిర్దేశం అర్హతి. తర్వాత అది కాదు, అలాగే అది వినండి ఆ మాటకి. నాపి గుణవత్వం నీలాదివన్ నిర్గుణత్వాత్, అంతవరకు అన్ని ప్రవృత్తి నిమిత్తాలన్నీ లేవు చెప్పి తీసేసి అతః నా అభిధానేన నిర్దేశం అర్హతి అంటే విధిముఖంగా శబ్దము చేత చెప్పడం సాధ్యం కాదు అని. నెక్స్ట్ లైన్ కావాలి, శశ విషాణాది సమత్వాత్ నిరర్ధకత్వం తరిహి అని రాశారు. దానికి ఏం సమాధానం చెప్తారు గురుగారు? మీరు ఆ ఫలం చెప్పారు కానీ అది శశ విషాణాన్ని ఎందుకు ఖండించలేదని నా ప్రశ్న. ఆ మాటకి అర్థమైంది, చెప్తాను వినండి. ఇప్పుడు ఆ పంక్తిలో మీరు చెప్పింది ఏంటి ప్రశ్న? శశ విషాణాది సమత్వాత్ నిరర్ధకత్వం తరిహి. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? శశ విషాణం లాగా, అలా కాదు, శశ విషాణం లాగా ఇది కూడా నిష్ప్రయోజనం అవుతుంది అని ప్రశ్న చేశారు. దానికి సమాధానం మేమేం చెప్పాలి? ప్రయోజనం ఉందని చెప్పాలా, శశ విషాణం లేదని చెప్పాలా? దాన్ని ఉదాహరణ పోలికి చెప్పాడు. శశ విషాణం లాగా ఇది కూడా లేకపోతుంది, లేని వస్తువు వల్ల ప్రయోజనం ఏముంటుంది అని అడిగాడు. లేని వస్తువు వల్ల ప్రయోజనం ఏముంటుంది అని అడిగాడు. శశ విషాణాది సమత్వాత్ నిరర్ధకత్వం తరిహి. ప్రశ్న అక్కడ నిరర్ధకత్వం దగ్గర ప్రశ్న. నా ఆత్మత్వావగమే తురీయస్య అనాత్మతృష్ణ వ్యావృత్తి హేతుత్వా సఫలత్వం ఉంది అని సమాచారం. తర్వాత పంక్తిలోకి సోయం ఆత్మా పరమార్థ అపరమార్థ రూప చతుష్పాదిత్యుక్త తస్య అపరమార్థ రూపం అవిద్యాకృతం రజ్జుసర్పాది సమముక్తం పాదత్రయ లక్షణం బీజాంకుర స్థానీయం. ఇంతవరకు రాసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభం. వెనక చెప్పిన గ్రంథానికి ఇక్కడికి ఉండే సంబంధం చెప్పాలి. నిషేధముఖంగా బ్రహ్మని చెప్పాలి అన్నారు, బాగానే ఉంది. నిషేధముఖంగా చెప్పాలి అంటే విధిముఖేనా చెప్పడం కుదరదు అని రాశారు, మంచిదే. ఇప్పుడు దీనిలో హేతుభావేనా చెప్తూ ఉంటారు. బీజాంకురంలాగా అంటే ఒక విత్తనం, దానిలోంచి ఓ అంకురం వచ్చింది. ఈ రకంగా మొదట్లో కొంత అవ్యాకృతంగా కనిపించింది ఉంది, చెప్పింది, తర్వాత వ్యాకృతమైంది. ఒకటి పరమార్థము, రెండోది అపరమార్థము. ఈ రెండింటినీ కలిపి చతుష్పాదలు అన్నారు కదా. ఇది ఎలా కుదురుతుంది? ఆత్మ పరమార్థ అపరమార్థ రూప చతుష్పాదిత్యుక్త. పరమార్థ వస్తువు 4వ పాదం, తక్కువ 3 పాదాలు అపరమార్థములు, కలిపి 4 పాదాలు అంటున్నారు. మొదటి 3 పాదాలను చెప్పినవన్నీ కూడా అపరమార్థములు, మరి చివరిది మాత్రం పరమార్థము అని. ఎలాగా? రజ్జు సర్పాది సమంగా చెప్పారు. రజ్జు సర్పం దగ్గర రజ్జువు మాత్రం నిజం, సర్పం అబద్ధం. అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తి రూపంలో చెప్పినటువంటి 3 భాగాలు కూడా అవిద్యా కల్పితములు, అబద్ధములు. ఈ తురీయమైనది మాత్రం నిజమైనది, ఇది పరమార్థమైన వస్తువు. దీని యందు అపరమార్థమైన కల్పనలు తర్వాత జరిగాయి. ఈ అవస్థాత్రయం కల్పితం,
తురీయమైన వస్తువు సత్యమైన వస్తువు. అంచేత సోయం ఆత్మ, ఈ రకమైనటువంటి ఆత్మ ఎలాంటిది అనే మాటకు రాసుకొస్తున్నారన్నమాట. సోయం ఆత్మ ఇక్కడి నుంచి గ్రంథం చెప్పి ఏమిటి అని అంటే, ఆత్మ పరమార్థ అపరమార్థ రూప. దీనిలో 2 భాగాలు ఉన్నాయి, ఒకటి నిజం ఒకటి అబద్ధం, పరమార్థము అపరమార్థము. అది 4 పాదాలు గలది ఉన్నారు. ఈ అపరమార్థ రూపమంతా అవిద్యాకృతం, అది అంతా పాదత్రయ లక్షణం, అది బీజాంకుర స్థానీయం. అదంతా కూడా అవతలది 3 అపరమార్థము బీజాంకురం లాంటిది, అదంతా కూడా పాదత్రయము కల్పితమైనది, అది రజ్జు సర్పం లాంటిది అని అంతా వెనకాల చెప్పేశారు. అథ ఇదానీం అబీజాత్మకం పరమార్థస్వరూపం రజ్జుస్థానేయం సర్పాదిస్థానేయ ఉక్త స్థానత్రయ నిరాకరణేన ఆహా నా అంతఃప్రజ్ఞం ఇత్యాది. అక్కడి నుంచి గ్రంథ ప్రారంభం. ఈ నిజమైన వస్తువు చెప్పాలి అంటే ఆ అబద్ధమైన వస్తువులు 3 కాదు అనాలి. ఆ పైన చెప్పినటువంటి అంతఃప్రజ్ఞం ఒకటి, బహిష్ప్రజ్ఞం ఒకటి, అవన్నీ చెప్పారు. అవి ఏవి ఇది కాదు. కాబట్టి ఆ జాగ్రత్త అవస్థలో ఉన్నది కానీ, స్వప్నావస్థలో ఉన్నది కానీ, సుషుప్తి అవస్థలో ఉన్నది కానీ, అపరమార్థమైన అవిద్యాకృతమైన ఏ వస్తువు అయితే ఉందో అది ఏది కూడా ఇది కాదు. తురీయం అది ఏది కాదు, ఇది పరమార్థము. అవి 3 అపరమార్థములు. అవి రజ్జు సర్పం దగ్గర ఆ సర్పం లాంటివి అవి 3, ఈ ఉన్నది రజ్జువు లాంటిది ఇది 4వది. ఇది పరమార్థము, తకమావన్నీ అపరమార్థములు అని వాటిని కాదని చెప్పడం కోసం నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అంటూ ప్రారంభం చేస్తున్నారు. మంత్రాన్ని గాడి ఎక్కిచ్చారు, పట్టాలు ఎక్కించడానికి ఇంత కారణం వెనక్కి ఇలా ఎందుకు చెప్పారు అని కారణం చెప్పారన్నమాట. అత ఇదానీ అబీజాత్మకం అంటే కారణం కానటువంటిది, అబీజాత్మకం అనేటువంటి మాట చెప్పారు. అంటే కార్యకారణ వినిర్ముక్తం అన్నమాట. ఈ కార్యకారణాలు లేవు, దానికి కారణము కాదు కార్యము కాదు. అలాంటి అబీజాత్మకం పరమార్థస్వరూపం రజ్జు స్థానీయం, ఈ ఆత్మ తురీయం. ఇది సర్పాదిస్థానీయ ఉక్త స్థానత్రయ నిరాకరణేన ఆహా. సర్పాదిస్థానీయమైనది 3 స్థానాలు, 3 చెప్పినవి, జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో చెప్పినవి. వాటినన్నింటిని నిరాకరించు ఈ తురీయాన్ని మనం నిరూపించి చెప్పడం కోసమని ఈ గ్రంథం ఆరంభిస్తున్నాము. నా అంతఃప్రజ్ఞం ఇత్యాది. నన్ను ఆత్మనశ్చతుష్పాత్వం ప్రతిజ్ఞాయ పాదత్రయ కథనేనైవ చతుర్థస్థానస్య అంతఃప్రజ్ఞాదిభ్యః అన్యత్వే సిద్ధే నాంతఃప్రజ్ఞం ఇత్యాది ప్రతిషేధో అనర్థక అని తర్వాత ప్రశ్న మళ్ళీ ప్రారంభిస్తున్నారు. అయ్యా మీరు అన్నది ఏమిటి చెప్పారు? ఆత్మ అనేటువంటి దానికి 4 పాదాలు ఉన్నాయి అన్నారు. ఆ ఆత్మకు 4 పాదాలు చెప్పారు మీరు. ఇప్పుడు పాదత్రయం ఇదివరకే చెప్పారు. ఆ పాదత్రయము అంతఃప్రజ్ఞము బహిష్ప్రజ్ఞము ఏదో చెప్పారు. ఇక 4వది అంటే ఇవి కాదని కాదు అర్థం దానికి. మళ్ళీ ఇది కాదని చెప్పడం ఎందుకు అంటే మొత్తం దానికి ఉన్నవే 4 పాదాలు. దానిలో మొదటి 3 పాదాలు ఇలా ఈ రకంగా ఉంటాయి అని చెప్పాము. అంటే 4వది ఇది కాదు అని అర్థమే కదా. మరి చెప్పడం ఎందుకు? అంతఃప్రజ్ఞం అంతఃప్రజ్ఞం కాదని చెప్పడం ఎందుకండి? అంతఃప్రజ్ఞం మొదటి పాదంలో అయిపోయింది, ఇక్కడ ఎందుకు మళ్ళీ అనేటువంటి ప్రశ్న మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. ఆత్మనః చతుష్పాత్వం ప్రతిజ్ఞాయ అంటే ఆత్మ సోయం ఆత్మా చతుష్పాత్ అని 4 పాదాలు గల ఆత్మ అని చెప్పి పాదత్రయ కథనేనైవ చతుర్థస్య అంతఃప్రజ్ఞాదిభ్యః అన్యత్వే సిద్ధే. ఈ మొదటి 3 అంతఃప్రజ్ఞం బహిష్ప్రజ్ఞం ఇవన్నీ చెప్పుకున్న తర్వాత 4వది ఇది కాదు అనే విషయం తేలుతూనే ఉంది కదా. అలాంటప్పుడు ఈ 4వది అంతఃప్రజ్ఞం కాదు అని మళ్ళీ మీరు ఎందుకు అనాలి? నా అంతఃప్రజ్ఞం ఇత్యాది నిషేధ అనర్థక అని ప్రశ్న చేశారు. దానికి సమాధానం నా సర్పాది వికల్ప ప్రతిషేధేనైవ రజ్జుస్వరూప ప్రతిపత్తివత్ త్రియవస్థస్యైవ ఆత్మనస్తురీయత్వేన ప్రతిపిపాదేశితత్వాత్ తత్వమసీతి వత్. అది దీనికి ఉదాహరణ ఏమిటి అంటే, ఇప్పుడు ఉపదేశమంతులైనా తురీయం చెప్పాల్సి వస్తుంది కదా అని అంటే అది కాదు అని సమాధానం చెప్తున్నారు. ఏమిటి ఎందువల్ల అంటే సర్పాది వికల్ప ప్రతిషేధం చేశాం. అంటే ఇది సర్పము కాదు అని ఎప్పుడైతే చెప్పామో అప్పుడు రజ్జుస్వరూపం ప్రతిపత్తి అవుతుందా? అవుతుంది కదా. అక్కడ ఉన్నది తాడు, తాడు దగ్గర ఇది పాము కాదు అని చెప్పేస్తే రజ్జుస్వరూపం తెలుస్తుంది కదా. అలాగే త్రియవస్థస్యైవ ఆత్మనః తురీయత్వేన ప్రతిపిపాదిషితత్వాత్, దానికి దీనికి తేడా ఉంది అంటున్నారు. సర్పాది వికల్ప ప్రతిషేధం చేసి దానివల్ల అది కాదు అన్నంత మాత్రం చేత ఇది
ఇది తాడే అని తెలిసినట్టుగా ఇక్కడ సమారోపితమైన విశ్వాది దోష రూపాలు ప్రతిషేధం చేస్తే ఇది తెలియదు. అంటే అక్కడ తాడు అనేది పాము కాదు అని తేల్చేశాం. దానికి దీనికి ఉన్న తేడా ఏంటి? ఈ తురీయము అవి పూర్తిగా కాదు అని చెప్పడం కాదు మనం చెప్పేది, అది ఇది ఒకటే. స్థానత్రయ విశిష్టస్య తురీయం బ్రహ్మస్వరూపం అనే మాట చెప్పాలి. ఆ పాముకి తాడు స్వరూపం అని కాదు మీకు అక్కడ చెప్పేది. అది పాము కాదని చెప్తున్నారు తప్ప పాముకి స్వరూపమే తాడు అనే మాట చెప్పట్లేదు. కానీ ఇక్కడ విశ్వ తైజస ప్రాజ్ఞులు విడిగా లేరు, వాటి యొక్క నిజమైన స్వరూపము ఈ తురీయమైన ఆత్మే అని చెప్పాలి. అవి కాదన్నంత మాత్రాన ఇది ఇది అని స్వరూపము అనే విషయం ఎలా తెలుస్తుంది? అవి కాదు అంటే ఇది నాలుగోది అని మాటమే వస్తుందే తప్ప వాటికి అన్నిటికీ ఇదే నిజమైన స్వరూపము. అంచేత మొత్తం అంతా సర్వాత్మకత్వం చెప్పాలి. తక్కువన్నీ కూడా ఏతత్స్వరూపములే తప్ప విడిగా లేవు అని చెప్పి సర్వాత్మైకత్వం చెప్పాలి అంటే ఉపదేశం చేయాల్సిందే తప్ప అది కాదన్నంత మాత్రం సరిపోదు, తేలదు. అంటే దానికోసం ఈ ప్రక్రియ అన్నమాట ప్రారంభం చేస్తున్నారు. ఉదాహరణ చూడండి, భాష్యం ఎక్కడ తురీయస్య సర్పాది ఆనందగిరిలో చూసుకోండి, సర్పాదీతి అని రాశారు కదా. నా నిషేధ అనర్థక్యం అనేది ప్రశ్న చేశాం. ఎప్పుడైతే నిషేధం అనర్థకము అని ప్రశ్న చేశారో అప్పుడు సమాధానం చెప్తున్నారు. తురీయస్య పాదత్రయ విలక్షణస్య అర్థాదేవ సిద్ధావపి జీవాత్మనః స్థానత్రయ విశిష్టస్య తురీయం బ్రహ్మస్వరూపం ఇది నా ఉపదేశమంతరేణ సిద్ధ్యతీతి తురీయ గ్రంథ అర్థవానిత్యర్థః. దానికి అండర్లైన్ చేసుకుని ఆ వ్యాఖ్యానాన్ని బాగా మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు విశ్వడు అనే పేరుతో పిలువబడేవాడు ఎవరు? జీవుడు, జాగ్రత్త అభిమాని జీవుడు. అలాగే స్వప్నాభిమాని జీవుడు తైజసుడు, సుషుప్తి అభిమాని జీవుడు ప్రాజ్ఞుడు. వాస్తవంగా ఈ ముగ్గురు కాదు అన్నారు, కానీ ఈ ముగ్గురు ఈ ఆత్మస్వరూపమే అనే విషయం ఎలా తెలుస్తుంది మీకు? అంచేత జీవాత్మనః జీవుడు అనేటువంటి వాడు ఆయా అవస్థలలో విశ్వ తైజస ప్రాజ్ఞ అనే పేర్లతో పిలువబడుతున్నప్పటికీ వాస్తవంగా వాడి స్వరూపం బ్రహ్మస్వరూపమే, వాడు ఈ బ్రహ్మాత్మకుడే అనేటువంటి మాట తురీయం శాంతం అద్వైతం అనేటువంటి మాట తురీయోపదేశం చెప్పాలి. లేకపోతే ఆ జీవుడు కాదని తెలుస్తుందే తప్ప జీవుడు నిజంగా బ్రహ్మరూపుడు అనే మాట తెలియదు కదా. మాకు ఇక్కడ ఇది కూడా కావాలి, ఆ జీవస్య బ్రహ్మస్వరూపత్వం చెప్పబడాలి. స్థానత్రయ విశిష్టస్య అది జాగ్రత్త అవస్థతో కూడినటువంటి ఆ జీవుడిని విశ్వడని పేరుతో పిలుస్తారు మీరు. అలాగే స్వప్నావస్థతో కూడినటువంటి వాడిని తైజసుడు అంటారు. ఆ స్థానత్రయ విశిష్టమైనటువంటి దానికి ఆ పేర్లు ఉంటే ఉండొచ్చు, అది పాదత్రయ విలక్షణం అని చెప్తారు. కానీ వాస్తవంగా దాని స్వరూపం ఏమిటి అంటే ఆ జీవుడు బ్రహ్మైవ, జీవో బ్రహ్మైవ అనే సిద్ధాంతం చెప్పాలి. కనుక ఆ బ్రహ్మస్వరూపత్వం చెప్పడం కోసం ఈ ఉపదేశం కావాలి. ఎలా? ఉదాహరణ యథా విధిముఖేన ప్రవృత్తేన తత్వమసీతి వాక్యేన స్థానత్రయ సాక్షిణః త్వం పద లక్ష్యస్య తత్పద లక్ష్య బ్రహ్మతా లక్షణయా బోధ్యతే తథా నిషేధశాస్త్రేణాపి తాత్పర్యవృత్యా జీవస్య తురీయ బ్రహ్మత్వం ప్రతిపాదయితుం దృష్టాంతమాహ తత్వమసీతి అని రాశారు. ఈ తత్వమసి అనేది విధిముఖం, ఇక్కడది ఇది నిషేధముఖం. ఇప్పుడు ఈ రెండు నిషేధ శాస్త్రము తత్వం విధి శాస్త్రము రెండు ఉన్నాయి. విధిముఖంగా ప్రవర్తించింది తత్వమసి, అది నువ్వే అయ్యున్నావు. త్వం తదసి అంటే జీవుడు బ్రహ్మే అయ్యున్నావు అని జీవ బ్రహ్మైక్యం విధిముఖంగా చెప్పబడింది. అక్కడ ఏం చెప్పారు దానికి అంటే త్వంపద లక్ష్యార్థం ఏది? స్థానత్రయ సాక్షి, స్థానత్రయ విశిష్టమైనటువంటిది వేరు, స్థానత్రయ సాక్షిభూతం త్వంపద లక్ష్యార్థం. అలాగే తత్పద లక్ష్యార్థం బ్రహ్మ. ఈ సాక్షికి ఆ బ్రహ్మకి ఆ భేదం చెప్పారు తత్వమసి దగ్గర. అంటే త్వంపద వాచ్యార్థం వేరు, త్వంపద లక్ష్యార్థం వేరు. అలాగే తత్పద వాచ్యార్థం వేరు, తత్పద లక్ష్యార్థం వేరు. లక్ష్యయోర్ ఐక్యం, లక్ష్యార్థములకే ఐక్యం చెప్పారు. ఈ త్వంపదానికి లక్ష్యార్థం ఏది అంటే స్థానత్రయ సాక్షి, స్థానత్రయ విశిష్టుడు కాదు. జాగ్రత్త అవస్థాపన్న జీవుడు విశ్వడు,
కానీ జాగ్రత్త సాక్షిభూతమైన ఆత్మ ఒకటి ఉన్నాడుగా, వాడు విశ్వ వీటికంటే అతిరిక్తం. ఆ సాక్షిభూతమైనటువంటి దానికి బ్రహ్మతో ఐక్యం చెప్పారు. ఇది తత్వమసి వాక్యానికి అర్థం. అది తత్పద వాచ్యార్థమునకు త్వంపద వాచ్యార్థమునకు భేదం ఉండొచ్చు, కానీ వాచ్యార్థములకు భేదం ఉన్నా లక్ష్యార్థములకు ఐక్యమే ఉంది. జహద జహల్ లక్షణానో భాగత్యాగ లక్షణానో ఏదో రకరకాల ప్రక్రియలు ప్రారంభిస్తాం. కనుక తత్పద లక్ష్యార్థానికి త్వంపద లక్ష్యార్థానికి అభేదం చెప్పింది తత్వమసి వాక్యం. అది విధిముఖంగా ప్రవర్తించింది. దాన్ని మీరు దృష్టాంతంగా పెట్టుకుని ఇప్పుడు నిషేధ శాస్త్రం చేత కూడా ఇలాగే తాత్పర్య వృత్యా జీవుడు బ్రహ్మభావమే, జీవుడు బ్రహ్మస్వరూపుడు అని చెప్పడం కోసం ఈ గ్రంథం బయలుదేరింది. దీనికి ఉదాహరణ తత్వమసి అని. అంటే విధిముఖంగా ప్రవర్తించిన తత్వమసి అనే వాక్యాన్ని దృష్టాంతంగా పెట్టి ఈ నిషేధముఖంగా ప్రారంభించిన నాంతఃప్రజ్ఞం ప్రజ్ఞం అనే వాక్యానికి కూడా జీవుడు బ్రహ్మరూపుడే అని చెప్పడం అంత తాత్పర్యం ఉంది అన్నమాట. అంచేత జీవస్య బ్రహ్మాత్మ ఇది తెలాలి. జీవస్య బ్రహ్మస్వరూపత్వం చెప్పాలి అంటే ఉపదేశం కావాలి. అంచేత ఇదంతా అవసరం. లేదా 3 పాదాలు చెప్పేస్తే 4వది సరిపోతుంది కదా అనే మాట నిజమే, కానీ అది బ్రహ్మస్వరూపుడు అనే విషయం తేలదు. దాన్ని చెప్పడం కోసం ఉపదేశం కావాల్సి వస్తుంది. సరిపోయిందా? సర్పాది వికల్ప ప్రతిషేధేనైవ రజ్జు సర్పస్వరూప ప్రతిపత్తివతు త్రియవస్థస్యైవ ఆత్మనః తురీయత్వేన ప్రతిపాదిషితత్వాత్ తత్వమసీతి. త్రియవస్థస్యైవ అంటే అవస్థాత్రయ విశిష్టమైన ఆత్మకు అంటే జీవుడికి, తురీయత్వేన ప్రతిపాదనం అంటే బ్రహ్మస్వరూపంగా ప్రతిపాదనం చేయాలి. ఆ చేయడం కోసం ఈ గ్రంథం కావాలి. దానికి దృష్టాంతం తత్వమసి. తత్వమసి అనే దగ్గర తత్పద వాచ్యార్థం వేరు, తత్పద లక్ష్యార్థం వేరు. అలాగే త్వంపద వాచ్యార్థం వేరు, త్వంపద లక్ష్యార్థం వేరు. ఆ లక్ష్యార్థములకు ఐక్యం చెప్పడం కోసం తత్వమసి అనే వాక్యం ఉపదేశించారు. అలాగే ఇక్కడ కూడా నిషేధ శాస్త్రం దగ్గర కూడా తాత్పర్య వృత్యా జీవుడు బ్రహ్మస్వరూపుడే అని చెప్పడమే ఈ ఉపదేశానికి ప్రయోజనం ఉంది. యది త్రివస్థాత్మ విలక్షణం తురీయం అన్యత్ తత్ప్రతిపత్తి ద్వారాభావాత్ శాస్త్రోపదేశానర్థక్యం శూన్యతాపత్తిర్వా. అది ఇది ఒకవేళ లేకపోతే అంటే మీరేం చెప్పారు? ఇప్పుడు ఈ 3 అవస్థలతోటి కూడినటువంటి వాడు జీవుడు బ్రహ్మస్వరూపుడే అని చెప్పారు మీరు. వాడే తురీయుడు, వాడే ఆత్మస్వరూపుడు అని చెప్పినట్టు అయింది. కానీ అది చెప్పడానికి మేము ఒప్పుకోమండి. స్థానత్రయ విశిష్టమైనటువంటి వాడు జీవుడు ఉన్నాడు, జాగ్రత్త అభిమాని, స్వప్నాభిమాని, సుషుప్త్యభిమాని ఉన్నాడు. ఈ 3 కాని వాడు తురీయమైన ఆత్మ, అది మేము ఒప్పుకోం అంటారు అనుకోండి. ఈ 3 కాని వాడు ఆత్మ ఎలా అవుతాడు? అది తురీయమని ఎలా అనాలి అని కనుక మీరు ఎవడైనా తురీయ గ్రంథం చేత చెప్పబడదు అని కనుక అంటే అప్పుడు యది త్రియవస్థ ఆత్మ విలక్షణం తురీయం అన్యత్, దీనికంటే విలక్షణమైనటువంటి తురీయమైనటువంటిది ఈ జీవుడు కాకుండా వేరేగా ఉన్నాడు, ఆ జీవుడు బ్రహ్మస్వరూపుడే అనే మాట కాకుండా ఇది వేరు అది వేరు అని చెక్కొట్టేశారు అనుకోండి. ఈ 3 కాదు అని చెప్పడం వరకే మా ఉద్దేశం. ఈ 3 కాని వాడు వీడు బ్రహ్మస్వరూపుడు, వీడు వాడు ఒకటే అని ఆ మాట ఎందుకనాలి? వీటికంటే విలక్షణము అని ఊరుకుంటాం. అనేకరక అనుండి మాట అయితే అప్పుడు తత్ప్రతిపత్తి ద్వారాభావాత్ శాస్త్రోపదేశానర్థక్యం శూన్యతాపత్యం, అప్పుడు దోషాలు వస్తాయి. అప్పుడు ఈ శాస్త్రమే అక్కర్లేదు లేదా శూన్యవాదం అవుతుంది అనేటువంటి మాట అంతా అవుతుంది. ఈ 3 బ్రహ్మస్వరూపం కాకుండా ఈ 3 వేరు, బ్రహ్మ వేరు అంటే ఆ ప్రతిపత్తి ద్వారం లేదు, దాన్ని తెలుసుకోవడానికి ద్వారం ఏమీ లేదు కనుక, తత్ప్రతిపత్తి ద్వారకం లేదు కనుక అప్పుడు శాస్త్రమే అనవసరం అయిపోతుంది, లేకపోతే శూన్యతావాదం వస్తుంది. కానీ అలా అంటలేదుగా మనం. ఈ 3 కూడా వాస్తవంగా బ్రహ్మస్వరూపములే. ఈ అవస్థాత్రయంతో ఉన్నప్పుడు విడిగా కనిపిస్తాయి. ఈ అవస్థలన్నీ లేకుండా ఉండేటువంటి ఆ తురీయమైనది ఆత్మస్వరూపమే అని మేము చెప్తున్నాం. కాబట్టి అది చెప్పడం కోసమే శాస్త్రం కావాలి. అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది, ప్రయోజనం ఉంటుంది అని. ఈ రకంగా యది త్రియవస్థ ఆత్మ విలక్షణం తురీయం అన్యత్ స్యాత్, అక్కడికి ఒకవేళ అది అయి ఉంటే అప్పుడు తత్ ప్రతిపత్తి ద్వారాభావాత్ శాస్త్రోపదేశానర్థక్యం శూన్యతాపత్తిర్వాలి 2 దోషాలు వస్తాయి. అంటే అది మేము ఒప్పుకోవట్లేదు. అంచేత జీవో బ్రహ్మైవ, అవస్థాత్రయ విశిష్టమైనటువంటి జీవుడు వాస్తవంగా బ్రహ్మస్వరూపుడే
అది దాన్ని చెప్పడం కోసమే ఈ ఉపదేశం వచ్చింది. దాన్ని విధిముఖంగా చెప్పడం కుదరదు కనుక నిషేధముఖంగా చెబుతున్నాము. కాబట్టి నాంత ప్రజ్ఞ ఇత్యాది గ్రంథం సరసంగానే ఉంది అని సమన్వయం చేశారు. ఇక్కడికి ఆపుకుందాం, తర్వాత చూద్దాం. భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः విసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిః శాంతిః శాంతిः.